ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణ చేసిన తర్వాత ఎరికో గోడలు కూలిపోయాను. ఫర్ ఏ వీక్ 7 days. 7 days వితౌట్ ప్రేయర్ యూ బికమ్ ఏ వీక్. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయమో అప్పుడు మనం వీక్ అయిపోతాం. వారి ముందు వారికి ఉన్న కష్టం అతి పొడవుగా ఉంది. అది ఎరికో గోడలు. అది దాటితేనే వారు చేరవలసిన గమ్యాన్ని వారు చేరగలరు. కానీ వారు దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థించినప్పుడు 7 దినములు ఆ యొక్క గోడల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దేవుని స్తుతించినప్పుడు ఆ గోడలు కూలిపోయాయి. ఈ దినం మన చుట్టూ ఉన్న కష్టాలు, మనలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగిపోవాలంటే మనుషుల చుట్టూ మనం తిరగడం కాదు, కానీ మనం సృష్టించిన సృష్టికర్త వైపు తిరిగి ఆయన నామాన్ని మన స్తోత్రం గానములతో స్తుతించినప్పుడు మన ముందున్న కష్టాలు, మన చుట్టూ ఉన్న శ్రమలు, మన చుట్టూ అలుముకుంటున్న ప్రతి విధమైన శోధనలు అనే గోడలు కూలిపోతాయి. దేవుడు అద్భుత రీతిగా మన చుట్టూ ఉన్న ప్రతి విధమైన అవరోధాన్ని తొలగించడానికి, కొట్టివేయడానికి చాలినవాడు. ఆ దినం వారు ఏ విధంగా అయితే దేవుని స్తుతిస్తూ ఆ యొక్క గోడల చుట్టూ ప్రదక్షిణ చేశారో, ఈ దినం మన చుట్టూ అనుకుంటున్న ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యను, ప్రతి శ్రమ నుండి మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు తిరిగి మనం ఆయన నామాన్ని స్తోత్ర గానములతో స్తుతించినప్పుడు మన చుట్టూ అనుకుంటున్న ప్రతి విధమైన కష్టం అనే గోడ కూలిపోతుంది. యేసు నామంలో నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయడానికి చాలినవాడు. అట్టి కృప ప్రభువు మీ జీవితంలో జరిగించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.